ఎన్నో వింతలకు నెలవు ఈ భూ ప్రపంచం. ఈ భూమిపై వాతావరణం భిన్నంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం వణుకు పుట్టిస్తుంటుంది. కాలానికి అనుగుణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం సహజం. కానీ ఇప్పుడు మనం చూడబోయే గ్రామంలో వర్షమే కురవదట. అసలు ఈ భూ ప్రపంచంలో అటువంటి విలేజ్ ఉంటుందా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అసలు వర్షాలే కురవని గ్రామం ఒకటి ఈ నేలపై ఉంది. అదే యెమెన్ దేశంలో ఉన్న అల్ హుతైబ్ గ్రామం. ఆ గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం కురవదు. యెమెన్ రాజధాని సనాకు పశ్చిమ దిశలో ఉన్న అల్ హుతైబ్ గ్రామం భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంటుంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. ఈ గ్రామం మేఘాలపై ఉండటం వలన ఆ గ్రామ ప్రజలు మేఘాలను తమ కింద చూస్తారు. అంతేకాదు మేఘాలను చేతితో ఈజీగా టచ్ చేస్తారు. కానీ వర్షాన్ని మాత్రం ఎప్పుడూ అనుభవించలేరు. దీంతో వారి కంటే దిగువ ఉన్న గ్రామాల్లో మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంటే వారంతా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. పైగా ఇక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. పగలు సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది. సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి. మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. దీంతో పగలు విపరీతమైన వేడిగా, రాత్రి వణికించే చలిలో అక్కడ ప్రజలు జీవనం సాగిస్తుంటారు. ఈ ఆల్ హుతైబ్ గ్రామంలో ఆల్ ముకర్మా తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ గ్రామస్తుల్లో చాలా మంది మన ముంబై నుంచి వలస వెళ్లిన వారు కావడం విశేషం. ముంబైకి చెందిన మహ్మద్ బుర్ఖానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుంచి వచ్చి ఈ గ్రామంలో స్థిరపడినట్లుగా చెబుతారు. ఈ విభిన్నమైన ఆల్ హుతైబ్ గ్రామం టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తుంది. అక్కడి ఈ వింత వాతావరణాన్ని ఆస్వాదించేందుకు నిత్యం వేలాదిగా టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. మేఘాలపై నిలబడి వర్షం భూమిపై పడే సుందర అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు, మేఘాలను చేతిలో తాకేందుకు పర్యాటకులు పోటీ పడుతుంటారు. దీంతో ఈ విలేజ్ టూరిస్టులకు ఫేవరెట్ విలేజ్ గా మారడమే కాకుండా ఈ గ్రామం ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా నిలిచింది.